కోసం నా ముసుగు తగిలిపోతావురా, నా పిల్లలు నాకు ఎగం చేస్తావురా. అగానే నా కొడుక పోలీసు వారికి ఒకటే లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ వారికి డీజీపీ వారికి అన్ని రెండు పీకి నా పిల్లకి ఏం పెట్టాడో, ఏం డ్రగ్స్ ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో నిజం కక్కియాలి, నిజం కక్కియాలి. ఇది ఎక్కడన్నా ఉందండి, ఎక్కడన్నా ఉందా? నేను అల్లారమ్మ చెప్పాను. నా పిల్ల ఈ రోజు నా దగ్గరికి రానంటుందండి, మా దగ్గరికి ఆడేదో మందు పెట్టాడండి, ఆడిని పీకాలండి, ఆడిని పీకాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పీక కక్కియాలి. నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తండ్రి అల్లాడుతున్నాడు, నా అన్నం కాళ్ళు చెల్లి ఆడి దిమ్ములు పెట్టుకుని అన్నం తినుకోండి మేము అల్లాడుతున్నాం. ఉదయం నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దూరం అయితే నీ బిడ్డ దూరం అయితే మీకు అంత కడుపు కోతగా ఉండిద్ది. 20 రోజులు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు? నాకు అగ్గాడి లంచ కొడక నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని చెప్పు. పిల్లలను వసీకరణ చేసుకున్నావు, నీ గుప్పుట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనుకున్నానండి, అని రెండు పీకి పిల్లకి ఏం పెట్టాడో చెప్తుండండి. నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గరికి పిలిపించి, నువ్వు వెళ్ళిపోమని ఆయన దగ్గర పంపించి నా పిల్లలు నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉందండి. ఆయన పీకైనా మా ముందర కళ్ళు ముందర పెట్టైనా సరే నేను రానంటుందండి, వెళ్ళానండి. అసలు కన్నతల్లని ఆప్యాత లేదు, కన్నతల్లని ఆప్యాత లేదు. ఆడు ఏం చేశాడో పోలీసు వారు ఆయన గట్టి కోటింగ్ ఇవ్వాలి. నేను ఉంటే హోమ్లో ఉంటా, లేకపోతే ఆడ అత్తగారింటి కదా, అత్తగారు వెళ్ళాలా ఇద్దండి. అదండి ఆడదో బెల్లం పలేదు చచ్చిందంటే మా దాడు చచ్చాడంటే అదే మీరు అడగాలి, అదే మీరు అడగాలి. ఆ పిల్లని మేమేమైపోవాలమ్మా? ఆ పెళ్ళండి ఆ కథ అట్ట తీసుకెళ్ళిపోతాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నా పిల్లలు నాకు అప్పు చెప్పాలి, ఎన్నుకౌంటర్ చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. రెండు పీకాలండి, ఏమండి అని పీకి అని చేత రప్పించాను, నీకు రప్పించి ఆడి చేత నా పిల్లలు పంపించాలి. ఆడుకు పుట్లా ఉంది నా పిల్ల. పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి? మీరు ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయిని ఒక ఆప్యాయత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను. ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి వెళ్తాను. ఎవరు మా పేరెంట్స్ అంది. మా దగ్గరికి రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాడని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకేం చేశాడు? 23 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివించాం, నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంటి మాకు ఈ గర్భశోకం? శ్రీనివాసు లంచా కొడక, నువ్వు వచ్చేడికి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని. నీ అంత తేలుస్తాను నా కొడక. ఇక్కడ తెలంగాణ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఏం మందు పెట్టావో పిల్లకి, నువ్వేం చేసావో కోటింగ్ దాని కక్కాలి నువ్వు. లంచా కొడుకా నా పిల్లలు నువ్వేం చేసావురా? నేను 23 సంవత్సరాలు పెంచుకున్నావురా, 2 నెలలు నువ్వేం చేసావురా? నువ్వు 30,000 పోలీసులు అవసరం కౌన్సిలింగ్ అవసరం పంపిస్తానన్నారండి. ఆయన కోటింగ్ అయ్యాలండి బాగా. ఇంటికి ఎప్పుడు పంపిస్తా అని చెప్పారు? మీతో ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళే అవకాశం? ఆ పిల్ల రావట్లేదు కమ్మా, వస్తే 15 రోజులు కౌన్సిలింగ్ పెడతాము. వస్తే ఆ లంజా కొడుకు పుట్టా ఉందండి, ఆ లంజా కొడుకు వచ్చే అంటే గుర్తుపట్టిందండి. మా దాసులు ఏం మాట్లాడండి, అమ్మ వెళ్దాం అంటే నేను రాను. అమ్మ నా అభ్యర్థి లేదు, 20 రోజులు ఏమీ లేదు. లంచా కొడుకు ఏం మందు పెట్టి మార్చావురా? ఏ డ్రగ్స్ ఇచ్చావురా నువ్వు? 15 రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చేస్తారండి, చెప్పారండి. 15 రోజులు అన్నారా? 15 రోజులు అన్నారండి. మరి ఆ పిల్ల రాకపోతే ఇంకెక్కువే ఉండాల్సి వచ్చింది కదండి. మరి కౌన్సిలింగ్ అయిపోయాలి. ఆడ శ్రీనివాస గారిని రప్పించి ఆడి చేత నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. నువ్వు వెళ్ళిపో, ఆడి చేత ఆయన తన్నిపోయి మా పిల్లని. నేను పొరపాటును తప్పు అయిపోయింది, నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా. అది ఒట్టది పెళ్లి, ఇది పెళ్లి కాదు. నేను అటు ఇటు కాను అని ఆడు తప్పు ఆడప్పుకొని ఆడి చేతుల మీద నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. ఈ అన్యాయం ఏడన్నా ఉంది, ఈ అక్రమం ఏడన్నా ఉందా? నువ్వు అగోరు దొంగ వేషంలో వచ్చి కామ పిశాచురా నువ్వు. నీ పెళ్ళిళ్ళు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా? లోకం అంతా ఎట్ట చేసుకుని నువ్వు ఎట్ట చేసుకుంటారా? లంచా కొడక, నేను చెప్పుతో తంతా కొడుకు ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావన్నా నా కొడక. ఆడపిల్లలతో ఆడుకుంటావంటరా, శ్రీమూర్తులతో ఆడుకుంటావంటరా? 23 సంవత్సరాల పిల్లలు ఆగం చేసి మా అమ్మాయిది ఏం తప్పులేదండి, తప్పులేదు. ఆడు కొడుకు వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు తన్ని కక్కియాలి. ఆయన ఇక్కడికి రప్పించి
వెళ్ళిపోమ్మా నా తప్పు అయిపోయింది నేను చేసుకోవాలి నేను సాక్కోలేని చెప్పాలి. కాదు మళ్ళీ 10 రోజుల్లో నేను వస్తాను తీసుకెళ్తానని నీకేం రైట్స్ ఉండిరా? ఎవడా శ్రీనివాస్ లంచా కొడక నీకు చెప్పు తెగపోయింది నా కొడక. ఇజ్రాయెల్ అందరూ వాళ్ళు అక్కడికి ఆ పేరు ఏం పేరు మాదిరి వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. నువ్వు దొంగ గోరివంట, నువ్వు దొంగ మాతావంట, దొంగవడమంట, నువ్వు లంజా కొడక చంపలు పగిలిపోతాయి. నువ్వు వచ్చేసి మర్యాదగా నాది తప్పు అయిపోయిందమ్మా, నీది పెళ్లి కాదు, నేను ఎటు సాక్కోలేను, నేను అటు ఇటు కానోళ్ళని నువ్వు నీ తప్పు ఒప్పుకొని ఆయన చేతి మీదుగా నా బిడ్డ నాకు అప్పు చెప్పి. అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు? మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ మందు పెట్టడం కావచ్చు, వసీకరణ జరిగింది మా ఇంటి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాక ఆడు మందు పెట్టాడు. ఏం పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు అన్నాడు పీకాలి, నిజం కక్కియాలి. మరి అమ్మాయి వెళ్ళేటప్పుడు మందు లేదంటున్నారు కదా, మరి ఎట్లా వెళ్ళింది? మీ అమ్మాయి తప్పు లేకపోతే ఇష్టపడే కదా. అంటే ఇక్కడ 4 రోజులు ఎందుకంటే మధ్యలో పెట్టింది, మామూలు సరదాగా తిరుగుతాకన్నా ఆ మందులో పడిపోయి వెళ్ళింది. మీరు విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా? మందు ఊడికేదో మీ అమ్మాయి మారింది శివరుద్ర స్వామి గారు చెప్పాడు అమ్మాయికి చాలా ప్రమాదకరమైన వశీకరణ చేసిందని. ఉంటాయంట అమ్మాయి ఏమంటుంది తెలుసా? మీరు బాగా టార్చర్ పెడుతున్నారు కాబట్టి, నా తల్లిదండ్రులు నన్ను మంచిగా చూసుకుంటలేరు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, అందుకే నేను అఘోరితోనే ఉంటా, మా అమ్మ మా నాన్నతో ఉండను, వాళ్ళ బాధ్యత తీరిపోయింది అంటుంది. ఎట్లా బాగా చూసుకోలేదు, ఆమెకేం కావాలి అడగండి. మీ దగ్గర పెరిగిందా మీ అమ్మాయి? 23 సంవత్సరాలు విష్ణు మా ఇంట్లో ఉండేది, ఆ షాపులోకి వెళ్ళేది, మామూలుగా అన్నయ్య అంటే సరదాగా వెళ్ళి ఆమె తింటామే, ఆమె సినిమాలు చూడతాం, లేకపోతే వెళ్తాం మా ఏమిటి రావటం. ఇంకా ఎలా పరిచయం అమ్మా విష్ణు మీకు? విష్ణు అమ్మాయి కొట్లో జాయిన్ అయ్యింది, మా కొడుకు మా ఇంటికి వచ్చేవాడు, మా బాగోగులు చూసుకునేవాడు, లెక్కలు చూసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు, ఇంటి పక్కన ఇల్లు బాగుండేవాడు. ఇంకా అక్కడ బతికింది ఏముంది? ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, శ్రీనివాస్ కు పరిచయం అయినప్పుడు మీ దగ్గర ఉందా, విష్ణు దగ్గర ఉందా మీ అమ్మాయి? మామూలుగా విష్ణు వస్తా ఉండేవాడు, మా దగ్గర ఉంది. దొంగ మాత గారు వేషం వేసుకొచ్చి సనాతన ముసుగులా నా పిల్లని మోసం చేసి ఈ పని చేస్తావా లంజా కొడక, నువ్వు వచ్చే ఇప్పుడు నా పిల్లకి నచ్చ చెప్పి నాకు సారీ తప్పు అయిపోయింది, నేను అటు ఇటు కానండి నాకు తప్పు అయిపోయింది, క్షమించు, వచ్చి నువ్వు వెళ్ళని నాకు అప్పు చెప్పవాలి లంజా కొడక, నీ చంపలు పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఒకటే కోరుకున్నా. ఆడిని 2 పీకి నా పిల్లకి ఏం పెట్టాడో కక్కియాలి. ఇదే నీకు అప్పులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, నీ చెల్లెలు వెళ్ళిపోతే నీ అమ్మ వెళ్ళిపోతే మీకెంత ఎదుగు, నాకెంత గర్భ శోకం. ఏం పెట్టావురా నా కూతురికి, నువ్వెవడురా తీసుకెళ్ళటానికి? నీకేం అధికారం ఉందిరా? అంటే నా పిల్ల చేత తీసుకెళ్ళిపోయి ఎవరి చేత అమ్మే చేసుకుందాం, లేదా నరబలిద్దాం అనుకుంటున్నావురా? లంజా కొడక చెప్పు తెగిపోయిద్ది. మొన్న మధ్యలో మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి, చెప్పిందా మీకు? చెప్పిందండి, ఇబ్బంది పెట్టాడు, మిమ్మల్ని అంతా నరికేస్తాను అన్నాడు. నాకు భయంగా ఉంటుంది, అదేదో పెట్టింది, నాకు మాట్లాడితే అదే కావాలనిపిస్తుంది, దాని దగ్గర ఉండాలనిపిస్తుంది, ఆడు మందు పెట్టాడని చెప్పింది. ఏమన్నది లోపలికి వెళ్ళి చూసినప్పుడు మీ కూతురు మీతో ఏం మాట్లాడింది? ఇప్పుడు పిలిచారు, మామూలుగా ఎస్ఐ గారు పిలిచారు, వచ్చింది అమ్మ ఇల్లు ఎవరు తెలుస్తుంది కానీ అడిగాడు. మా మమ్మీ మా డాడీ అంది. గుర్తుపట్టిందా? మా తల్లిదండ్రులే అని చెప్తుందా లేదా? చెప్పింది మా మమ్మీ. చెప్పండి అంకుల్ మీరు చెప్పండి. పిలిచారయ్యా, ఎస్ఐ గారు అన్నారు, ఎవరమ్మా తెలుస్తుంది అన్నారు. మా మమ్మీ మా పప్ప అంది. అన్నాక మరి నేను లేచాను, అమ్మాయి ఏంటి మరి వెళ్దామా అని నేను లేచాను. కూర్చొని మాట్లాడాను అన్నారు ఎస్ఐ గారు. నేను కూర్చుని మాట్లాడాను. అమ్మాయి వెళ్దామా అని ఇంటికి అన్నాను. అంటేను రాను పప్ప, నేను రాను ఇప్పుడు అంది. ఎందుకు రావమ్మా, ఏంటంటే ఎక్కడ ఉంటావు ఏంటి అన్నాను. నేను ఇక్కడే ఉంటాను, ప్రస్తుతం ఇల్లు దగ్గర ఉంటాను, నాకు రానుంది. నాకు రాబడంటమ్మా, 23 సంవత్సరాలు పెంచాను నిన్ను, మంచిగా చదివించాను, నేను ఎంత అప్రూవల్ చూసుకున్నాను, ఎందుకు వచ్చింది ఇంత మా మీద ఇంత ఎలిగేషన్ నీకు అన్నాం. అంటే మేము 23 సంవత్సరాలు పెంచావు, నీ బాధ్యత అయిపోయింది. మీ ముందు కూడా ఇప్పుడు అదే చెప్తుంది, పోలీసుల ముందు కూడా అందు. ఇప్పుడు ఆయన ఎస్ఐ గారి ముందు అంది. అంటే ఎస్ఐ గారు అన్నారు, మీరు ఆగండి, ఇప్పుడు కాదు, ఆ పిల్ల మంచి ఇదిగా ఉంది, హోమ్ కేర్ పంపిస్తాము, అక్కడ కొంచెం సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు కూడా ఆ పిల్లల్ని చూడాలనుకుంటే వస్తా ఉండొచ్చు అక్కడికి హోమ్ కేర్కి, మీకు ఆ పర్మిషన్ ఇస్తాము అని అన్నారు.
ఏం ఇప్పుడు చేద్దాం అది అనుకుంటున్నారు? హోమ్స్ అయిపోయినాక మరి మీ ఇంటికి వస్తానంటుందా? నన్ను 10 రోజులు కొంచెం వదిలేసాను డాడీ అంది. 10 రోజుల తర్వాత వస్తాను వస్తా అన్నదా వస్తాను మీతోటి? వస్తుందని మీరు అంటున్నారా? తనే అనిందా? 10 రోజులు వదిలేసేయండి ఫ్రీగా వస్తానని నాకు ముందే కాదు, ఒక పోలీస్ అధికారి ముందే, ఎస్ఐ గారి ముందే అంది. అత్తగారింటికి వెళ్తా నా పిల్ల రాకపోవాలా శ్రీనివాస అత్తగారు అండి, నువ్వు నా పిల్లకి అత్తగారు సరే మీ మ్యారేజ్ అయిందా? మీ మ్యారేజ్ అయిందా? మీకు మీ అత్త మీ మామగారు కాళ్ళు కడిగి కళ్యాణం చేశాక మరి మరి నేను కాళ్ళు కడిగి కళ్యాణం చేశానా? మీ పాపని అడిగారు ఆ మాట, నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేని అత్తగారింట్లో ఉంటాను నాదనలా. అడిగావా? ఇదే విషయం అడిగారా మీరు? అత్తగారింట్లో ఉంటాను నాదనలా. నాకు సంబంధం లేదు. శ్రీవాసిని వదిలేస్తాను నా పిల్లలు నువ్వు ఏం ఆగం చేసావురా? ఏం మందు పెట్టావురా నువ్వు? ఈ అన్యాయం ఏడన్నా ఉందా? 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్లలు 2 ఏళ్ళ నుంచి మాయం చేసి మాయ మాటలు చేసి డ్రగ్స్ ఇప్పించి నువ్వు ఈ రకాల నా పిల్ల మన సాగం